والله يهدي من يشاء إلى صراط مستقيم. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నా యొక్క అంశం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో సందేశం ఎలా. వాస్తవంగా ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి మీరే సాక్ష్యం. దేని గురించి? సందేశం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి. ఎందుకని? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, కనీసము సందేశం ఇవ్వడం నేర్పించడానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మనం అంతలా భయపడిపోయి ఉన్నాం. మనము అంతలా ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే, ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు, కాలక్షేపం వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. ప్రజలు ఎవరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఈ సమయం గడిచిపోతే చాలు అనే ఆలోచనలు ఉన్నారు. ఆ ప్రభావం ఎంత ఎక్కువ అయిపోయింది అంటే, ధార్మిక ప్రసంగాల్లో కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు నేను ప్రసంగం వినడానికి వెళ్ళానండి. ఆ ప్రసంగంలో నాకేం కావాలి? 2-3 జోక్స్ వేసి నన్ను నవ్వించాలి కొంతమంది. మరికొంతమందికి మనము 2-3 సెంటిమెంట్ మాటలు విని ఆ కాసేపు కాస్త బాధకు లోనవ్వాలి, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావాలి.
ఈ ఆలోచనలో ఉన్నాము. అంటే ప్రసంగాలు కూడా కాలక్షేపంలోకి మారిపోయాయి. కాలక్షేపం లేదు, ఎంటర్టైన్మెంట్ అవ్వటం లేదు అంటే మన వాళ్ళు ప్రసంగాలకు కూడా రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అంశం పెట్టాం, సందేశం ఎలా ఇవ్వాలి, అసలు సందేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎవరైతే కూర్చొని ఉన్నామో అల్హమ్దులిల్లా మనమందరికీ రేపు తీర్పు దినం రోజు అల్లా మనకు సాక్షిగా ఉంటారు. ఎందుకని? మనము మన నగరంలో సందేశం ఎలా ఇవ్వాలి అనే అంశం పెడితే ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ మనం ఎవరైతే కూర్చొని ఉన్నామో అందరి యొక్క హాజరు పట్టిక దైవదూతల దగ్గర ఉంది. రేపు తీర్పు దినం రోజు ఇదంతా కూడా అల్లా ఎలాగైతే మనం ఇప్పుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నామో అలాగే సృష్టికర్త అల్లా దగ్గర ఈ పూర్తిగా రికార్డ్ అయి ఉంటుంది. ప్రవక్తలు వచ్చినప్పుడు కూడా ప్రవక్తల వెంట, సత్యం వెంట చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాగే ఏ మంచి పని ప్రారంభించాలి అన్నా ఈ మస్జిద్ కట్టడానికి ఎంతమంది కృషి చేస్తుంటారు? మహా అయితే ఒకళ్ళు, ఇద్దరు లేదా నలుగురు మస్జిద్ కట్టడానికి. దాని తర్వాత మస్జిద్ కట్టిన తర్వాత అల్హమ్దులిల్లా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రజలు వస్తారు. ప్రతిదీ కూడా అంతే. మనము ఏదైతే సందేశ రంగంలోకి రావాలి అనుకుంటున్నామో, సందేశం ఇవ్వాలి అనుకుంటున్నామో, మన వెనుక ఎంతమంది ఉన్నారు అని మనం వారి ముందు నిలబడ్డం కాదు. మన వెనుక ఎవ్వరు లేరు. మనం మన ప్రయాణం ప్రారంభిస్తే ఆ వెనుక వచ్చేవారు వస్తూనే ఉంటారు. వారు రాకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ప్రయాణం ప్రారంభించామో దావా సందేశం ఎలా అనేది, ఈ సందేశ భాగంలో మనకు ఎవరైనా తోడుగా వచ్చారు అంటే అల్హమ్దులిల్లా. ఎవరు తోడుగా రాలేదు అనుకోండి, అప్పుడు కూడా అల్హమ్దులిల్లా. అది ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు. మరి మనం అంశంలోనికి వెళ్తే ఈ సందేశం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఖురాన్ మరియు హదీస్లో ఏ విధంగా చెప్పబడింది అనేది మనం తెలుసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. అదేమిటి? దావా అంటే ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవడం. చాలా ఎక్కువ శాతం మంది సమాజంలో ప్రజలను అల్లాహ్ వైపునకు ఎందుకు పిలుస్తారు? బయట ఎవరైతే ఉన్నారో వేరే మతస్థులు వారు ఏం చేస్తున్నారు? బాగా వాళ్ళ మతం వైపునకు పిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన మతం వైపునకు ప్రజలను ఆహ్వానించాలి అనే ఉద్దేశంలో కొంతమంది. మరికొంతమంది వేరే వాళ్ళ జమాత్ పెరిగిపోతూ ఉంది, మన జమాత్ తగ్గిపోతూ ఉంది, కాబట్టి సందేశం ఇవ్వాలి అని మరికొంతమంది. లేకపోతే మన మతస్థులు, మన కులస్థులు తగ్గిపోతున్నారు, వారిని పెంచాలి అనే ఆలోచనలో ఇంకొంతమంది. ఎక్కువ శాతం మంది వారు చేస్తున్నారని, వీరు చేస్తున్నారని, లేకపోతే ఇంకెవరో ప్రారంభించారని ఈ దావత్ సందేశం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనము సందేశం ఎందుకు ఇవ్వాలి అంటే సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరా అసర్ 103వ సూర, 3 వాక్యాలు ఉన్నటువంటి ఈ సూరాలో ఏ విషయం చెప్పబడింది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తామనుకోండి. వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. కానీ ఇల్లల్ లజీన ఆమను వ అమిలు స్వాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఈ 4 పనులు చేసేవారు మాత్రము తమని తాము రక్షించుకుంటారు నష్టంలో లేకుండా. అల్లా తెలియజేస్తున్నాడు వల్ అస్ర్, కాలం సాక్షిగా. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో అనేక విషయాలను సాక్షిగా పెట్టి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. మరి ఏదైనా ఒక విషయాన్ని సాక్షిగా ఎందుకు పెడతాం మనము అంటే చెప్పేటటువంటి విషయం యొక్క ప్రాధాన్యత పెరగడానికి, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రజలకు తెలియడానికి సాక్షిగా పెడుతుంటాం. మరి అల్లా ఇక్కడ కాలాన్ని సాక్షిగా పెట్టాడు. కాలము అంటే ఎంత విలువైనది, ఎలాంటి విషయము అంటే గడిచిపోయినటువంటి ఒక్క క్షణాన్ని ఎన్ని కోట్లు ధారబోసినా మళ్ళీ మనము తిరిగి తీసుకురాలేని పరిస్థితి.
అలాంటి కాలాన్ని సాక్షిగా పెట్టి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టంలో పడి ఉన్నారు. మానవులు అంటే అందరూ, ముస్లింలు, ముస్లిమేతరులు అందరూ వచ్చేస్తారు, స్త్రీలు పురుషులు అందరూ కలిపి వీరందరూ నష్టంలో ఉన్నారు. కానీ కేవలము 4 పనులు చేసేవారు మాత్రమే రక్షించబడతారు. ఏమిటా 4 పనులు అంటే, ఇల్లల్లజీన ఆమను వ అమిలు సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్కి వతవాసౌ బిస్ సబ్ర్. ఎవరైతే విశ్వసించారో మరియు సత్కర్మలు మంచి పనులు చేశారో, ఆ తరువాత వతవాసౌ బిల్ హఖ్కి వతవాసౌ బిస్ సబ్ర్, ఒకరికి ఒకరు హితబోధ సహనబోధ చేసుకున్నవారు మాత్రమే రక్షించబడతారు. సుబ్హానల్లాహ్. ఇక్కడ మనమందరము కూడా విశ్వసించాము కాబట్టే ఇక్కడ కూర్చొని ఉన్నాము. అందరూ కూడా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, ఈ కలిమ చదివాం కాబట్టే విశ్వసించాము కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనము మంచి పనులు కూడా చేస్తూ ఉంటాము మనకు సాధ్యమైనంత. మరి విశ్వసించాము, మంచి పనులు చేస్తున్నాము, ఇంకా చేయవలసిన 2 పనులు ఏమిటి? మనము ఒకరికి ఒకరు హితబోధ చేసుకోవాలి, సందేశం అందజేయాలి. ఏ సందేశం అయితే మనకు తెలిసిందో దాన్ని ఏం చేయాలి? తెలియని వారి వద్దకు అందజేయాలి. అలా అందజేసే క్రమంలో ఏవైతే కష్టాలు నష్టాలు మన మీదకి వస్తాయో దాని మీద సహనం వహించాలి. ఆ బోధ కూడా ఒకరి ద్వారా మరొకరికి వెళ్ళాలి. మరి ఈ పని మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనము అన్ని పనులు చేసుకుంటున్నాము, కానీ సందేశ కార్యక్రమాలు చేస్తున్నామా లేదా? సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అంటే, అల్లాహ్ మానవులు నష్టంలో కాకుండా లాభంలో ఉండాలి, తీర్పు దినం రోజు నరకంలో కాకుండా స్వర్గంలో ఉండడానికి 4 పనులు చేయమన్నాడు. ఆ 4ంటిలో ఒక పని మనము ఒకరికి ఒకరం సందేశం ఇచ్చుకోవాలి, హితబోధ చేసుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడం కోసము హితబోధ చేసుకోవాలి, సందేశం ఇచ్చుకోవాలి. వేరే వారిని సంతోష పెట్టడానికో, లేకపోతే మన జమాత్ని పెంచుకోవడానికో, లేకపోతే వారు చేస్తున్నారు కదా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఎంత మాత్రము కాదు సోదరులారా, మనల్ని మనం కాపాడుకోవడం కోసం. ఇది మొట్టమొదటిది. ఆ తర్వాతి వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో సూరే ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 110వ వాక్యం ఏముంది అంటే, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. అర్థం ఏమిటి? కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిజత్ లిన్నాస్, ఇక నుండి ప్రపంచ మానవులకు మార్గం చూపడానికి, వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరేం చేస్తారు? మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు, ఇంకా అల్లాహ్ను విశ్వసిస్తారు. అల్లాహ్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు? కుంతుం ఖైర ఉమ్మత్, మనకు ఉత్తమ సమాజం అనే బిరుదిస్తున్నాడు. ఎవరికి? ముస్లింలైన మనందరికీ. మరి ఈ ఉత్తమ సమాజం యొక్క బిరుదుకి అర్హులు కావాలి అంటే మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. మనము ప్రజలను మంచి వైపునకు ఆహ్వానించాలి, మంచి పనుల వైపుకు ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. మరి మనం ప్రజలను మంచి వైపునకు ప్రోత్సహిస్తున్నామా? 2 చెడు నుండి ఆపాలి, 3 అల్లాహ్ను విశ్వసించాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేశామనుకోండి ఈ వాక్యంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ముస్లిం సమాజం ఎవరు అంటే, ప్రస్తుతము అల్లాహ్ ఉత్తమ సమాజం అనే లకబ్ ఇచ్చాడు. వీరేం చేస్తారు? ప్రపంచ మానవులకి మార్గం చూపాలి అన్నా, సంస్కరించాలి అన్నా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వారిని సంస్కరించాలి అన్నా, వారిని దారిలోకి తీసుకురావాలి అంటే అల్లాహ్ ఆ బాధ్యత మన మీద పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచన ఎలా ఉంది అంటే, మనమేమనుకుంటున్నామంటే, ముస్లిం అనగానే మనము ఒక వీధికో, ఒక గ్రామానికో, ఒక పట్టణానికో నాయకులుగా ఉండాలనుకుంటున్నాము.
కానీ అల్లాహ్ ఇక్కడేమన్నాడు? పూర్తి ప్రపంచానికి మార్గం చూపేవారు. ఒక్కసారి ఊహించండి, ఇక్కడ కూర్చున్న మీరు పూర్తి ప్రపంచానికి మార్గం చూపేవారు అన్న ఆలోచన మీ మెదడుల్లోకి, మనసుల్లోకి వస్తే మీ ఆలోచన ఎలా ఉంటుంది? మనము చిన్న చిన్న విషయాల గురించి ఈ పని వదిలేస్తామా? చిన్న చిన్న కష్టాల కోసం ఈ పని వదిలేస్తామా? చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఈ పనిని వదిలేస్తామా? వదలం సోదరులారా. పూర్తి ప్రపంచానికి మార్గం చూపేవారం మనం కేవలము ఒక గ్రామానికి, పట్టణానికి అంటిపెట్టుకొని అలాగే ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు. మరి పూర్తి ప్రపంచానికి మార్గం చూపాలి అన్నా, ఉత్తమ సమాజం బిరుదుకి అర్హులు కావాలి అన్నా 3 పనులు ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటిది, ప్రజలకు ఏం చేయాలి? మంచి చేయండి అని ఆజ్ఞాపించాలి. మంచి అంటే ప్రపంచంలో అనేక రకాల మంచి పనులు ఉన్నాయి. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం మంచి పనే, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడము మంచి పనే. అన్నిటికంటే అతి ఉత్తమమైన మంచి పని ఏది? ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవడం. సుబ్హానల్లాహ్. ఇది ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన మంచి పని. మరి ఆ పని మనం చేస్తున్నామా? 2, ప్రజలని చెడు నుండి వారించాలి, చెడు నుండి ఆపాలి. సమాజంలో అనేక రకాల చెడులు ఉన్నాయి. దొంగతనం చేసేవారిని ఆపాలి, అలాగే మిగతా రకరకాల చెడులు. కానీ అన్నిటికంటే పెద్ద చెడు ఏది? ప్రజలు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ను వదిలేసి మిథ్యా దైవాలను ఆరాధించడం, మిథ్యా దైవాల వెంట పడడం. ఇది అన్నిటికంటే ఘోరమైనటువంటి చెడు. మరి ప్రజలను మనము ఈ చెడు నుండి ఆపగలుగుతున్నామా? ఈ 2 పనులు చేసి ఆ తర్వాత మనము అల్లాహ్పై విశ్వాసాన్ని, ఈమాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఈ పనులన్నీ మనం చేస్తున్నాము అంటే అల్హమ్దులిల్లా, అల్లాహ్ ఏదైతే ఖైరే ఉమ్మత్ అనే బిరుదు మనకిచ్చాడో దానికి మీరు, నేను, మనమందరం కూడా యోగ్యులం సోదరులారు. కాబట్టి మొట్టమొదటిగా అల్లాహ్ మనల్ని మనం కాపాడుకోవడం కోసం 4 పనులు చేయమన్నాడు. అందులో ఒకటి సందేశం ఇవ్వడం. ఆ తర్వాత ఉత్తమ సమాజం యొక్క బిరుదుకి అర్హులు కావాలి అన్నా మంచి పనులు చేయాలి. ఆ మంచి పనుల్లో ఒక పని సందేశం ఇవ్వడం. ఆ తర్వాత ఈ విషయం అదేమిటి? 41వ అధ్యాయం సూర ఫుస్సిలత్ 33వ వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, జాగ్రత్తగా వినండి. వమన్ అహసను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల స్వాలిహం వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. ఇక్కడ కూడా చూడండి, అల్లాహ్ తఆలా తెలుస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ వైపునకు ప్రజలను పిలిచి, అల్లాహ్ వైపునకు ప్రజల్ని పిలుస్తూ మరియు మంచి పనులు చేస్తూ, ఇక నేను ముస్లింని అని, నేను విధేయుడని అని పలికే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు. సుబ్హానల్లాహ్. ఇక్కడ కూడా చూడండి, ఎవరైతే ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ మంచి పనులు చేస్తూ ఆ తరువాత ప్రకటించాలి నేను ముస్లిం అని, ఆ వ్యక్తి మాట కంటే మంచి మాట ప్రపంచంలో ఇంకెవ్వరిది లేదు సోదరులారా. మనల్ని మనము ముస్లింగా ప్రకటించుకుంటున్నాము అంటే నిజంగా మనము ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తున్నామా, మంచి పనులు చేస్తున్నామా? పరిశీలన చేయండి. ఒకవేళ ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవటం లేదు, మంచి పనులు చేయటం లేదు, అలాంటప్పుడు మనం కేవలము ఆధార్ కార్డుల్లో, రేషన్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో మాత్రమే ముస్లింలుగా ఉంటాం. మీ వీధిలో వాళ్ళందరూ మిమ్మల్ని ముస్లిం అని పిలవచ్చు, ముస్లింల జాబితాలో మీరు ఉండవచ్చు. కానీ అల్లాహ్ దృష్టిలో ముస్లింలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవాలి, ఆ తర్వాత మంచి పనులు చేయాలి. ఈ 2 చేసిన తర్వాతే ప్రకటించాలి నేను ముస్లిం అని. మరి మనము ఆ విధంగా ఉన్నామా లేదా పరిశీలన చేయండి. ఎందుకని అంటే ఈరోజు చెప్పడం చాలా సులువు. నేను ముస్లిం అండి, నేను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరుణ్ణండి అని చెప్పడం సులువే. కానీ దాని ప్రకారం ఆచరిస్తున్నామా లేదా? ఎలాగైతే అల్లాహ్ ఉండమన్నాడో అలా ఉంటున్నామా లేదా? ఏ పనులైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయమని చెప్పారో ఆ పనులు చేస్తున్నామా లేదా? ఏ పనుల నుండి మనల్ని ఆపారో ఆ పనుల నుండి మనల్ని మనం ఆపుకుంటున్నామా లేదా అనేదే తెలుస్తుంది. ఎందుకని మనము అబ్దుల్లా అని పేరు పెట్టుకుంటాము. అబ్దుల్లా అంటే అల్లాహ్ యొక్క దాసుడు. అబ్దుల్లా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అల్లాహ్ దాసులం అయిపోతామా? అవము. ఆ చేయవలసిన పనులన్నీ చేస్తేనే అవుతాము.
కాబట్టి ఇవన్నీ కూడా ఖురాన్ యొక్క వాక్యాలు. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. దావా యొక్క ప్రాముఖ్యతలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ తర్వాత మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామనుకోండి, ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఖురాన్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన విషయమే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరిగా పంపబడినటువంటి దైవ ప్రవక్త. ఆయన మీదనే ఖురాన్ గ్రంథం పూర్తిగా అవతరింపజేయబడింది. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? సూరే సబా 34వ అధ్యాయం 28వ వాక్యం, వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ నాసి బషీరం వ నజీరా వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సర్వమానవాళి కొరకు హెచ్చరించేవానిగా మరియు శుభవార్త ఇచ్చేవానిగా చేసి పంపాము, కానీ చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. సుబ్హానల్లాహ్. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలము ముస్లిం సమాజం కొరకు మాత్రమే ప్రవక్తగా చేసి పంపబడలేదు. సర్వమానవాళికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన కాడ నుంచి ప్రళయం వచ్చేంత వరకు ఎంతమంది అయితే ప్రజలు ఈ భూమిపై ఉద్భవిస్తారో, పుడతారో, జనిస్తారో వాళ్ళందరి కొరకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ప్రవక్త వారు వచ్చి ఏం చేస్తారు అంటే వారిని హెచ్చరిస్తారు. దేని గురించి? నరకాన్ని గురించి. మరియు వారికి శుభవార్త అందిస్తారు. దేని గురించి అంటే స్వర్గాన్ని గురించి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవాళి కోసం పంపబడ్డారు అన్న విషయము ముస్లిమేతరులైన వారికి తెలుసా? వేరే కులస్తులకి తెలుసా? వేరే మతంలో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎవరికి తెలుసు? చెప్పే నాకు, వినే మీకు తెలుసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వమానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డారు అని. మరి అలాంటప్పుడు తెలిసిన మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఈ సందేశాన్ని వారి వద్దకు అందజేయాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీకోసం కూడా పంపబడిన అంతిమ దైవ ప్రవక్త అని. ఎందుకని? ఆయన తర్వాత ఏ ప్రవక్త రారు. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. సుబ్హానల్లాహ్. సూరే అహజాబ్ 33వ అధ్యాయం 40వ వాక్యంలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలో ఉన్న ఏ పురుషునికి తండ్రి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మగపిల్లలు ఎవరూ లేరు. వారు పుట్టారు, చనిపోయారు. ఏ పురుషునికి తండ్రి కాదు. కానీ ఆయన ఎవరు? ఖాతమన్ నబియ్యీన్, ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తల పరంపర ఏదైతే వస్తూ వచ్చిందో ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి అది సమాప్తం చేయబడింది చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఆయన చివరిగా పంపబడిన ప్రవక్త. ఆయన ప్రజలను హెచ్చరించడానికి, స్వర్గం యొక్క శుభవార్తని అందించడానికి వచ్చిన ప్రవక్త. ఈ విషయాలు మీకు నాకే తెలుసు. మనం వారి వద్దకు అందజేయాలి. మరి ఈ పని మనం చేస్తున్నామా? ఇలా చెప్పుకుంటూ పోతే ఖురాన్ గ్రంథంలో అనేక వాక్యాలు, అనేక ఆయతులు కనబడుతుంటాయి సోదరులారా. మనము ఈ పని ఎందుకు చేయలేకపోతున్నామంటే ముందుగా మనకు దీని ప్రాముఖ్యత తెలియదు. ఎప్పుడైతే మనిషి ఈ ఇహలోకంలోకి, రంగురంగుల ఈ ప్రపంచంలోకి వస్తాడో ఇక్కడ ఉన్నటువంటి అందచందాలకి ఆకర్షితుడైపోయి మనము ఏ పని కోసమైతే వచ్చామో ఆ పని మనం మర్చిపోతున్నాం. ఉదాహరణకి అల్లాహ్ మనల్ని ముస్లిం కుటుంబంలో పుట్టించాడు, వేరే వారిని ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టించాడు. అల్లాహ్ వారిని అక్కడెందుకు పుట్టించాడు, మనల్ని ఇక్కడెందుకు పుట్టించాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటున్నాము? మనము కలిమా చదువుకున్నాము, మనము స్వర్గానికి వెళ్ళిపోతాము అందరం కలిసి, మనందరము స్వర్గానికి వెళ్ళిపోతాము అనే ఆలోచనలో ఉన్నాము. మరి అలాంటప్పుడు వారేం తప్పు చేశారని ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టించాడు అల్లాహ్? ఇక్కడ పరీక్ష. ఏమిటా పరీక్ష? ముస్లిమేతరుల కుటుంబంలో పుట్టిన వారికి పరీక్ష ఏమిటది? వారు ఇస్లాం గురించి పరిశోధన చేస్తారా లేదా, నిజ సృష్టికర్త గురించి తెలుసుకుంటారా లేదా, ఇస్లాంలోకి వస్తారా రారా అనేది. మరి మన పరీక్ష ఏమిటి? ముస్లిం సమాజంలో, ముస్లిం కుటుంబాలలో పుట్టి మన దగ్గర ఉన్న సందేశాన్ని మనము వారి వద్దకు అందజేస్తామా లేదా అన్నది మనకున్న పరీక్ష.
మనం కేవలము పుట్టామండి మేము వెళ్ళిపోతామండి. డాక్టర్ కడుపులో డాక్టర్ పుడితే డాక్టర్ అవ్వలేడు. ఏం చేయాలి? కష్టపడాలి, MBBS పట్టా పుచ్చుకోవాలి. అలాగే ముస్లిం కుటుంబాలలో పుట్టినంత మాత్రాన మేము ముస్లింలమండి అనే అపోహలో ఉంటే అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. వారు అలా అనుకుంటున్నారు, మేము ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము ముస్లింలము. వారు ముస్లిం అవ్వాలి అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా కలీమా చదవాలి, దాని యొక్క షరతుల్ని అనుసరించాలి. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఏ విధంగా మనల్ని నడుచుకోమన్నాడు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా చేసి చూపించారు, ఈ విషయాలన్నీ పాటిస్తేనే ఆ వ్యక్తి ముస్లిం అవుతాడు. మనము బై ఛాన్స్ ముస్లిం అవ్వకూడదు, బై చాయిస్ ముస్లిం అవ్వాలి. మనము ఎంచుకోవాలి మనం ముస్లింగా ఉండాలి అని. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము, ఎంతమంది ఉన్నారు ముస్లిం పేర్లు పెట్టుకున్నారు. ఈ నెల ఏం నెల? ముహర్రం నెల. మరి ఈ నెలలో వారు ఏం చేస్తుంటారు? అన్నీ షిర్క్కి సంబంధించిన పనులు చేస్తుంటారు, కుఫ్రికి సంబంధించిన పనులు చేస్తుంటారు. చూస్తున్నామా లేదా? సమాజంలో ఎంతోమంది ముస్లింలు ముస్లిం కుటుంబాలలో పుట్టి ముస్లిం పేర్లు పెట్టుకొని వారు జెండాల చుట్టూ, దర్గాల చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు ముస్లింలు అవుతారా? అల్లాహ్ దృష్టిలో అయ్యే అవకాశం లేదు. అలాగే మనం ముస్లిం కుటుంబంలో పుట్టాము అంటే మన దగ్గర ఏదైతే సందేశం ఉందో లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, ఈ సందేశాన్ని వారి వద్దకు అందజేయాలి. ఇంతకు ముందు కాలంలో ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చేవారు. ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళిపోయారు, ఇక ఏ ప్రవక్తలు రారు. అల్లాహ్ ఆ సందేశం యొక్క బాధ్యతని ముస్లిం సమాజంపై మోపడం జరిగింది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద బాధ్యత చూడండి. ఇది చిన్న చిన్న పనులు కాదు, చిన్న వారు చేసిన పని కాదు, సర్వ ప్రవక్తలు చేసిన పని. సర్వ ప్రవక్తలు, ప్రతి ప్రవక్త యొక్క షరియత్లో కొద్ది గొప్ప వ్యత్యాసం ఉండేది, కానీ ప్రతి ప్రవక్త అందించినటువంటి మొట్టమొదటి సందేశం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లా. మరి మనం ఆ పని చేయడానికి వెళ్తున్నాము అంటే మనలో ఎలాంటి తపన ఉండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఎలాంటి ఆచరణ ఉండాలి, ఈ విషయాల గురించి ఎంత లోతుల్లోకి మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఊహించండి సోదరులారా. దీని యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకున్నట్లయితే ఒక చిన్న ఉదాహరణ, అదేమిటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హజ్ చేశారు, చివరి హజ్జతుల్ విదా. హజ్జతుల్ విదాలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ఇస్తూ ఉంటే ఎంతమంది సహాబాలు ఉన్నారు? దాదాపుగా 1,20,000కు పైగా మంది సహాబాలు ఉన్నారు. మరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు? బల్లిగు అన్నీ వలవాయా, మీకు ఒక్క విషయం తెలిసినా మంచి విషయము, ఆ విషయాన్ని వేరే వారి వద్దకు అందజేయండి. దైవప్రవక్త ముహమ్మద్ చెప్పేశారు, అయిపోయింది. మనం చూస్తే మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు 1,20,000 మందికి పైగా ఉన్నటువంటి శిష్యుల్లో మక్కా మరియు మదీనా నగరాల్లో వారి ఎన్ని సమాధులు ఉన్నాయి? కేవలము 10,000 మంది సహాబాల యొక్క సమాధులు మాత్రమే మక్కా మదీనా నగరాల్లో ఉన్నాయి. మరి మిగతా 1,00,000కు పైగా మంది సహాబాలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ కూడా పూర్తి ప్రపంచంలోకి వెళ్ళిపోయి సందేశ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు. ఒక్కడు ఒక్కొక్క దిక్కు వైపునకు వెళ్ళిపోయారు. వారికి ఏ దారి దొరికితే ఆ దారి గుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళారు, ఇస్లాం సందేశాన్ని అందజేశారు. వారు అలా అందజేశారు కాబట్టే మీరు నేను ముస్లింలుగా ఉన్నాం. ఈరోజు చక్కగా టోపీలు పెట్టుకొని, గడ్డాలు పెట్టుకొని, జుబ్బాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ వారు రాకపోతే మీరు నేను ఎక్కడ ఉండేవాళ్ళం? మనకు సందేశం ఎలా అందేది? ఎన్ని త్యాగాలు చేస్తే ఇస్లాం ధర్మం మన దగ్గరకు చేరింది ఒక్కసారి ఊహించండి. మనం హజ్కి వెళ్తున్నప్పుడు, ఉమ్రాకి వెళ్తున్నప్పుడు వింటూ ఉంటాం, ఏమిటది? మక్కాలో ఒక నమాజు చేస్తే 1,00,000 నమాజులు చేసిన దాంతో సమానం. అవునా? మక్కాలో ఒక నమాజు బయట 1,00,000 నమాజుల పుణ్యంతో సమానం. మదీనాలో ఒక్క నమాజు బయట 1000 నమాజులు దాంతో సమానం. మస్జిద్ అక్సాలో ఒక్క నమాజ్ చేయడం బయట 500 నమాజులు చేయడం దాంతో సమానం. అలాంటిది సహాబాలు ఏం చేశారు? అక్కడే మక్కాలో ఉండి నమాజులు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క నమాజ్కి 1,00,000 నమాజుల పుణ్యం దొరికేది. కానీ వారు ఏం చేశారు?
ఆ పుణ్యం వదిలేసి ఈ సందేశ కార్యక్రమాలు అందజేయడానికి పూర్తి ప్రపంచంలోకి వ్యాపించారు. సుబ్హానల్లాహ్. ఇది ఈ పని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత ఉందో మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా, ఎప్పుడైనా ఊహిస్తున్నామా? మనము ఎందుకని ఇలాంటి సమస్యలు చిక్కుకొని ఉన్నాము? మనం సమాజంలో చూస్తే ముస్లిం సమాజంలో ప్రస్తుతము అనేక రకాల సమస్యలు. మనం ఎలా ఉన్నాము అంటే జమాతుల పరంగా విడిపోయి ఉన్నాము. వాళ్ళదొక జమాతు, వాళ్ళదొక జమాతు, వీళ్ళదొక జమాతు, వీళ్ళదొక జమాతు. సరే, ఒక జమాత్లో ఉన్న వాళ్ళని కలుస్తున్నారంటే మళ్ళీ ఒక జమాత్లో రకరకాల గ్రూపులు. వాళ్ళు ఆ గ్రూపు, వీళ్ళు ఈ గ్రూపు, వీళ్ళు ఇంకో గ్రూపు. ఎక్కడ కూడా మనకు కలిసి పని చేయాలి, మనము మనలో ఉన్న లోపాన్ని వదిలేద్దాము, ఖురాన్ ప్రకారంగా జీవితం గడుపుదాము, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శంగా తీసుకుందాము అనే ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పినట్లుగానే వినాలి అనే ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి. దాని కారణంగా మనము చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ ఉన్నాము. ఇంకా ఈ సమస్యల్లో పడిపోయి అసలు మన విధి ఏమిటి, మన పని ఏమిటి, మన బాధ్యత ఏమిటి, పూర్తి ముస్లిం సమాజంపై ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ సందేశం అనే బాధ్యతని మనం మర్చిపోయాం. కాబట్టి సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచన చేసి వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని తీసుకొని మనము ఈ సందేశ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సందేశ కార్యక్రమంలో ప్రాధాన్యత గురించి, ప్రాముఖ్యత గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒక చిన్న విషయం తెలియజేసిన జాగ్రత్తగా ఉండండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నారు. అనేక యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చి ఒకదాని తర్వాత మరొక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం జయించుకుంటూ వస్తున్నారు. ప్రవక్త వారి కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరితో? యూదులతో. అది ఎక్కడ అంటే ఖైబర్ యుద్ధం. యూదులు ఖైబర్ కోటలో ఉండి యుద్ధం చేస్తున్నారు. ముస్లింలు ఆ ఖైబర్ కోట బయట ఉండి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, రోజులు గడుస్తూ ఉన్నాయి. యుద్ధం కొలిక్కి రావటం లేదు, గెలుపు లేదు, ఓటమి లేదు. అందరూ అలాగే చూస్తున్నారు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, అల్లా ఖైబర్లో మాకు విజయాన్ని ప్రసాదించు అని. అల్లా సందేశం పంపించాడు, ఖైబర్ మీ వశమైపోతుంది అని. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ పిలిచారు. ఇన్షాల్లా రేపు తెల్లవారిన తర్వాత మనము ఖైబర్ని వశం చేసుకుంటాము. కానీ ముఖ్యమైన విషయం ఏమిటి? రేపు మనము ఏ కమాండర్ యొక్క ఆధ్వర్యంలో మనము ఒక సైన్యాధిపతిని ఎంచుకొని ఆ సైన్యాధిపతి యొక్క ఆధ్వర్యంలో ఖైబర్ని వశం చేసుకుంటాము. నేను రేపు తెల్లవారిన తర్వాత ఎవరినైతే సైన్యాధిపతిగా చేస్తానో ఆ వ్యక్తికి అల్లాహ్ అంటే చాలా ఇష్టం. మనమందరం అల్లాహ్ని ప్రేమిస్తాము. కానీ అల్లాహ్ కూడా ఆ వ్యక్తి పట్ల సంతుష్టుడయ్యాడు. సుబ్హానల్లాహ్. సహాబాలందరిలో ఒకటే ఆలోచన, రేపు తెల్లవారిన తర్వాత ఖైబర్ యుద్ధానికి వెళ్ళే ఆ సైన్యాధిపతి నేనైతే బాగుండు. ఎందుకని? అందరూ అల్లాహ్ని ప్రేమిస్తున్నారు, కానీ అల్లాహ్ తిరిగి ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. రాత్రి అయిపోయింది, సహాబాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తెల్లవారుతుంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని నియమిస్తారు కమాండర్గా, సైన్యాధిపతిగా అని. తెల్లవారింది, ఫజర్ నమాజ్ అయింది, సహాబాలందరూ గుమిగూడారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, అలీ రజియల్లాహు అన్హు ఎక్కడా అని. అలీ ఇబ్నే అబీ తాలిబ్ ఎక్కడా అని. అక్కడ ఉన్నటువంటి మిగతా సహాబాలు తెలియజేశారు, అలీ వారికి కళ్ళకు సంబంధించినట్టు ఒక చిన్న వ్యాధి వచ్చింది, అందుకే ఇక్కడ హాజరు కాలేదు ప్రవక్త అన్నారు. వెంటనే పిలిపించారు అలీవారిని. అలీవారిని తోటి సహాబాలు వెళ్ళి తీసుకొచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన నోటిలో నుంచి కాస్త ఉమ్మిని తీసి అలీవారి యొక్క కళ్ళకి వ్రాయడం జరిగింది. ఆయనకి స్వస్థత చేకూరింది. చేకూరిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే సైన్యాన్ని పంపిస్తున్నామో ఖైబర్కి, దాని సైన్యాధిపతిగా, సైన్యాధ్యక్షుడుగా ఎవరిని చేస్తున్నాము? అలీ రజియల్లాహు అన్హు వారిని నియమిస్తున్నాను అని తెలియజేశారు. తెలియజేసి అలీ వారికి హితబోధ చేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ అలీ, నీవు ఎప్పుడైతే ఖైబర్ లోపలికి వెళ్తావో, ఖైబర్ కోటలోకి వెళ్తావో, అక్కడ ఉన్నటువంటి యూదులకి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజేయి. ఒకవేళ వారు ఇస్లాం స్వీకరించారా, వారిని ఇస్లాం లోపలికి తీసుకో. లేదు వారు నీతో యుద్ధం చేస్తాను అంటే అప్పుడు వారితో యుద్ధం చెయ్యి అని తెలియజేస్తున్నారు. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచన చేయండి, మనము
ఈరోజు ఏమైనా వెళ్ళి బయట యుద్ధాలు చేయవలసిన అవసరం ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు యుద్ధానికి పంపిస్తూ కూడా ఏం తెలియజేస్తున్నారు? ముందు సందేశం ఇవ్వండి అని తెలియజేస్తున్నారు. మరి మీరు, నేను, మనము ఈరోజు ఎలాంటి పరిస్థితి లేదు యుద్ధాలు చేయవలసింది. యుద్ధం చేయాలి అన్నా ముందు సందేశం ఇవ్వాలి. అలాంటిది మనం ఈరోజు ఎవరితోనో గొడవ పడవలసిన పని లేదు, ఏమీ చేయవలసిన పని లేదు. అయినా మనం సందేశ కార్యక్రమాలు చేస్తున్నామా? చేయటం లేదు సోదరులారా. ఇవన్నీ కూడా సందేశం యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేసే విషయం. మనం సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మనం ఏమనుకుంటున్నాము, మేము కలిమా చదివేశాం కదండి సరిపోతుంది అని అనుకుంటున్నాము. నిజంగా కలిమా చదివేస్తే సరిపోతుందా? సృష్టికర్త అని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలిఫ్ లామ్ మీమ్ అహసిబన్నాసు అయ్యుత్రకు అయ్యకూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. కేవలము మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా అని ఆ తర్వాత అలా తెలియజేస్తున్నాడు. మీకు పూర్వం వారిని అల్లా పరీక్షించాడు, అలాగే మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు. అల్లాకు సత్యవంతులెవరో అసత్యవంతులెవరో తెలియాల్సి ఉంది. సుబ్హానల్లాహ్. కేవలము విశ్వసించాము అని అన్నంత మాత్రాన అల్లా మనల్ని వదలడు, మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకని? అల్లాకు తెలియాలి ఎవరు సత్యంపై నిలబడతారు, ఎవరు నిలబడకుండా నిలకడను ప్రదర్శించకుండా వెళ్ళిపోతారు అనే విషయం అల్లాకు తెలియాలి. కాబట్టి అల్లా తప్పకుండా పరీక్షిస్తాడు. ఎలాగైతే మనకు పూర్వం వారిని పరీక్షించాడో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో కలిమా చదివిన వారందరినీ కూడా అల్లా పరీక్షించడం జరిగింది. అలాగే మనల్ని కూడా పరీక్షిస్తాడు సోదరులారా. కాబట్టి మనం ఒకవేళ అపోహలో ఉన్నామనుకోండి, మనం కలిమా చదివేశాము, ఏం మనకి ఇబ్బంది లేదు, పరీక్షలు రావు అని, అది కేవలం అపోహ మాత్రమే, సత్యం ఎంత మాత్రము కాదు. పరీక్ష రావటం లేదు అంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకని? పూర్వం వారిని అందరినీ అల్లా పరీక్షించాడు, మనల్ని ఎందుకు పరీక్షించటం లేదు? దానికి సంబంధించిన విశ్వాసం మనలో లేదా అని ఆలోచన చేయాలి, మొదటి విషయం. ఆ తర్వాత మనము కలిమా చదివాం కదా, స్వర్గం ఊరికే దొరుకుతుందా? అల్లా తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? అమ్ హసిబ్తుమ్ అన్ తదఖులుల్ జన్నత వలమ్మా యాతికుమ్ మసలుల్లజీన ఖలూ మిన్ కబ్లికుమ్ మస్సత్హుముల్ బాసావు వజ్జర్రావు వజుల్జిలు హత్తా యఖూలుర్ రసూల్ వల్లజీన ఆమను మాహు మతా నస్రుల్లాహి అలా ఇన్న నస్రుల్లాహి ఖరీబ్. సుబ్హానల్లాహ్. స్వర్గ ప్రవేశం ఇట్టే లభిస్తుంది, ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలు ఉంటే జాగ్రత్తగా వినండి. ఈ వాక్యము ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే, మనం ఒకసారి పరిశీలన చేస్తే పూర్వకాలంలో ప్రవక్తలు సందేశం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలపై అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ వాక్యం అవతరింపజేయబడింది. అదేమిటి అంటే, స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలో ఉన్నారా? మీకు పూర్వం వారిపై అల్లా ఎనలేని కష్టాలను, ఎనలేని వ్యధలను వేయడం జరిగింది. వారు వజుల్జిలు కుదిపివేయబడ్డారు. అప్పుడు ఆ ప్రవక్తకు అక్కడ ఉన్నటువంటి సహచరులు అడగడం జరిగింది, ఇక అల్లా సహాయం ఎప్పుడు వస్తుంది అని. ఇంకా అల్లా సహాయం రాలేదు, అల్లా సహాయం త్వరలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. ప్రవక్తలు ఏదైతే సందేశం ఇచ్చారో లా ఇలాహ ఇల్లల్లా, ఈ సందేశం ఇవ్వడం కారణంగా ఏం చేశారో తెలుసా? ఆనాటి కాలంలో ప్రవక్తల్ని చంపేశారు. ఏవైతే రంపాలు ఉంటాయో రంపాలతో 2 ముక్కలుగా చేయడం జరిగింది. అనేక రకాల కష్టాలు లా ఇలాహ ఇల్లల్లా చదివినందుకు. ఈరోజు మీకు నాకు ఏమైనా కష్టాలు ఉన్నాయా లా ఇలాహ ఇల్లల్లా చదివినందుకు? ఎవరైనా కొడుతున్నారా? ఎవ్వరూ కొట్టడం లేదు. చూడండి, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని పరిశీలన చేసిన లా ఇలాహా ఇల్లల్లా అని అన్నందుకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఏ విధంగా శిక్షించడం జరిగింది? ఇసుక నేలపై బట్టలు లేకుండా పండుకోబెట్టడం జరిగింది మండు టెండలో. లా ఇలాహా ఇల్లల్లా అని అన్నందుకు సుమయ్య రజియల్లాహు అన్హా వారిని బల్లేలతో పొడవడం జరిగింది. ఈరోజు మీకు నాకు రోడ్డు మీదకి వెళ్తే లా ఇలాహ ఇల్లల్లా అని చదివితే ఎవరైనా ఇది ఎందుకు అన్నావు అని అడిగే పరిస్థితి అయినా ఉందా? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఏమీ ప్రశ్నించడం లేదు. మనం ప్రశాంతంగా అజాన్ ఇస్తున్నాము, ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్నాము, ప్రశాంతంగా మన సందేశ కార్యక్రమాలు మనం చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది.
అయినా మనము ఏమీ చేయటం లేదు సోదరులారా. కాబట్టి స్వర్గం అనేది ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలు అయితే ఎవ్వరు ఉండమాకండి. ఎన్ని కష్టాలు పడ్డారు సహాబాలు, ప్రవక్తలు, వారితో పాటు మనం కూడా ఆ జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండాలి అంటే వారంతా కాకపోయినా వారు చేసిన దాంట్లో కొద్దో గొప్ప కష్టం మనం పడాలా, కొద్దో గొప్ప త్యాగాలు మనం చేయాలా. ఏమీ చేయకుండా కేవలం మనం ఊరికే స్వర్గం దొరుకుతుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. కాబట్టి మనము స్వర్గానికి అర్హులు కావాలి అన్నా ఈ సందేశ కార్యక్రమాలు చేయాలి. దీని ద్వారా వచ్చేటటువంటి పరీక్షలపై నిలకడగా నిలబడాలి సోదరులారా. ఆ తర్వాతి విషయం, సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వంకలు చూపిస్తూ ఉంటారు, రీజన్స్ చెబుతూ ఉంటారు. ఏమిటా రీజన్స్? కొంతమంది అంటారు, ఏమండి నాకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదండి. మీకేముంది, కూర్చొని మాటలు బాగానే చెప్తారు, బయటికి వెళ్తే తెలిసిద్ది. మరి కొంతమంది, ఏమండి ఇంట్లో మా భార్య నా మాట వినటం లేదండి. అందరికీ మీకు దొరికినట్లుగా మంచి భార్య దొరకదు కదా. మరికొంతమంది, మా తల్లిదండ్రులు వినటం లేదు. మరికొంతమంది, ఏమండి నేను సందేశ కార్యక్రమాలను తిరుగుతూ ఉంటే మరి నా వ్యాపారం ఏమైపోవాలి. అవునా? ఇలాంటి రీజన్సే. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే వారు కేవలము 8 రీజన్స్ చూపించగలరు. ఏమిటా 8 రీజన్స్? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు చూడండి. కుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబనావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుముహా వ తిజారతన్ తక్షౌన కసాదహా వ మసాకిన్ తర్జౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యతియల్లాహు బిఅమ్రిహి వల్లాహు లా యహదిల్ కౌమల్ ఫాసికీన్. సుబ్హానల్లాహ్. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, వారు కేవలము ఈ 8 రీజన్సే చూపిస్తారు. ఈ 8 వంకలే చూపించగలరు. ఈ 8 కాకుండా ఇంకేమీ లేదు. ఏమిటా 8 విషయాలు? జాగ్రత్తగానండి. ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, ఇవి 5 కూడా రిలేషన్స్. ఈ రిలేషన్స్ తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు మందగిస్తాయేమో అని భయపడే మీ వ్యాపారాలు, మీరు సంపాదించిన మీ ఆస్తిపాస్తులు, మీకు బాగా నచ్చిన మీ గృహాలు, ఇవి అల్లాహ్ కంటే, అల్లాహ్ ప్రవక్త కంటే, ఆయన మార్గంలో కష్టపడటం కంటే మీకు బాగా ప్రియతరమైనవి అనుకోండి. గుర్తుంచుకోండి, ఇక అల్లాహ్ శిక్ష త్వరలోనే రానుంది. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ 8 రీజన్సే చూపిస్తుంటారు. ఈ 8 కాకుండా వేరే రీజన్ లేనే లేదు ప్రపంచంలో. కొంతమంది ఏమంటారు, మా బంధువుల్లో అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి, అందరు అబ్రాడ్లోనే ఉన్నారు, నేను ఒక్కడే ఇక్కడ ఉన్నా. బంధువులు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు మాట వినటం లేదు, లేకపోతే నాది మా తమ్ముడిది బిజినెస్ ఉందండి, నేను ఆ బిజినెస్ వదిలి వచ్చేస్తే మా వాడే నాకు వాటా ఇవ్వను అంటున్నాడు. అవునా? తండ్రులు, కుమారులు, లేదు నాకు సంతానం ఉన్నారు, మరి నేను సందేశ కార్యక్రమాలను తిరిగితే మరి నా సంతానానికి ఉపాధి ఎలాగా? వారు ఏమైపోతారు? అన్నీ 5 రిలేషన్స్ ఉన్నాయి, 3 మనం ఆర్జించేటటువంటి సంపాదనకి సంబంధించినవి ఉన్నాయి. ఈ 8 రీజన్సే చూపిస్తారు. అయితే తల్లిదండ్రులు, లేదా భార్య, లేదా సంతానము, లేదా సోదరులు, లేదా బంధువులు, వ్యాపారాలు, లేకపోతే సంపాదించిన ఆస్తిపాస్తులు, లేదా మనకు బాగా నచ్చిన మన గృహాలు, ఈ 8 విషయాలే చూపించి ప్రతి ఒక్కరూ కూడా ఆగిపోతూ ఉంటారు. అల్లాహ్ ఏమంటున్నాడు, ఈ 8 యొక్క ప్రేమ మన మనసులో పెట్టాడు అల్లాహ్. కానీ ఆ ప్రేమ అల్లాహ్ కంటే, అల్లాహ్ ప్రవక్త కంటే, వాళ్ళ మార్గంలో కష్టపడడం కంటే ఈ ప్రేమ ఎక్కువ అయిపోయింది అనుకోండి. అల్లాహ్ ఏమన్నాడు, అలాంటి వారు దుర్మార్గులు, అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు అంటున్నాడు. ఒక్క క్షణం ఇక్కడ నిలబడి మీరు నేను ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్టేజ్లో ఉన్నామో పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇది ఖురాన్ వాక్యం. కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి, సూర తౌబా 9వ అధ్యాయం 24వ వాక్యం. మనం ఈరోజు ఏ పని చేయాలన్నా అడ్డు వచ్చేవి ఇవే. అది మస్జిద్ కట్టే విషయంలో అయినా, మదర్సాకు చందా ఇచ్చే విషయంలో అయినా, సందేశాలు ఇచ్చే విషయంలో అయినా, లేకపోతే ఇంకా ఏ మంచి పని అయినా సరే, ఏ మంచి పని చేయడానికైనా అడ్డు వచ్చేవి ఇవే. ఈరోజు మనం కార్యక్రమం పెట్టుకున్నాము, ఎందుకని ఎక్కువ మంది రాలేకపోయారు?
ఈ 8 విషయాల్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఈ 8 విషయాల్లోనే ఉంటుంది, ఇంకేముండదు. ఈరోజు సండే అయినా నేను షాప్ ఓపెన్ చేయకపోతే కష్టమండి. ఈరోజే మా కస్టమర్లు ఎక్కువ వస్తారు. ఈరోజు మా ఇంటికి మా బంధువులు వచ్చారు. ఈరోజు మా నాన్నగారి ఇంటికి నేను వెళ్ళాలి. ఈరోజు నేను పిల్లల్ని తీసుకొని బయట కాస్త షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే కాలక్షేపం కోసం ఎక్కడికో వెళ్ళాలి, లేదా నేను మా ఆవిడని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చామనుకోండి, మళ్ళీ చందా అడుగుతారేమో. ప్రోగ్రాం జరుగుతుంది కదా, మళ్ళీ వెళ్ళిన కాడి నుంచి ఎంతో కొంత అడుగుతారు. ఎందుకు ఈ గోలంతా? మనకు బాగా నచ్చిన మన ఇల్లు ఉంది, ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకున్నాము. అవసరమైతే మొబైల్ తీసుకొని కాసేపు కాలక్షేపం చేసుకున్నాం. చూసారా? బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. 9వ అధ్యాయం సూర తౌబా 24వ వాక్యం. మీరు ఏ మంచి పని చేయాలి అన్నా మీకు అడ్డుపడేది ఇదే ఒక వాక్యం. 8 విషయాలు. సందేశ కార్యక్రమాల్లో కూడా ఇదే అడ్డుపడుతూ ఉంటుంది. మనం కంపేర్ చేస్తుంటాము ప్రాపంచికంగా, వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, అదేముంది ఇదేముంది అని. కాబట్టి ఒకవేళ ఈ 8 విషయాలు మనం ఇరుక్కుపోయాము, మన ప్రేమ ఈ 8 విషయాల మీద ప్రేమ అల్లాహ్ ప్రేమని దాటిపోయింది, అయితే గుర్తుపెట్టుకోండి, మనం దుర్మార్గులము. అల్లాహ్ దుర్మార్గులకి మార్గం చూపడు. కాబట్టి ఈ వంకలు కూడా ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేవు. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే గట్టిగా ఒక వార్నింగ్, హెచ్చరిక జారీ చేస్తున్నాడు దైవప్రవక్త వారికి. ఏమిటా హెచ్చరిక? చూడండి, సూరే మాయిదా 5వ అధ్యాయం 67వ వాక్యంలో, యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక వ ఇల్లం తఫ్అల్ ఫమా బల్లగ్తా రిసాలతహు వల్లాహు యాసిముక మినన్ నాస్ ఇన్నల్లాహ లా యహ్దిల్ కౌమల్ కాఫిరీన్. ఓ ప్రవక్త, నీ ప్రభు తరఫు నుండి నీ వైపు ఏదైతే అవతరింపజేయబడిందో, ఏం అవతరింపజేయబడింది? ఖురాన్ గ్రంథం. దీనిని నువ్వు ప్రజల వద్దకు అందజేయి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చేయకపోతే దైవ ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించిన వాడవవుతావు. అల్లాహ్ ప్రజల నుండి నిన్ను కాపాడుతాడు. సుబ్హానల్లాహ్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అల్లాహ్ వైపు నుంచి నీ మీద ఏదైతే అవతరింపజేయబడిందో ఖురాన్ గ్రంథం, ఆ ఖురాన్ గ్రంథాన్ని ప్రజల వద్దకు అందజేయి. ఒకవేళ అలా చేయలేదనుకో, ప్రవక్తగా నీవు నీ బాధ్యత నిర్వహించినట్లే. అంటే ప్రవక్తకే అల్లాహ్ హెచ్చరిక జారీ చేస్తుంటే, ప్రవక్త తర్వాత మీ మీద నా మీద ఆ బాధ్యత మోపబడింది సోదరులారా. మరి మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఊహించండి. ప్రవక్త వారు వెళ్ళిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదాలో సహాబాలందరినీ నిలబెట్టి తెలియజేశారు, నేను నా సందేశాన్ని మీకు అందజేశానా లేదా అన్నారు. సహాబాలందరూ సమాధానం ఇచ్చారు, ప్రవక్త మీరు మాకు సందేశాన్ని అందజేశారు. అయిపోయింది, ప్రవక్త ఆయన పని సమాప్తం చేసుకుని వెళ్ళిపోయారు. మరి ప్రవక్త తర్వాత సహాబాలు కూడా చేసేశారు. మరి ఇప్పుడు మీరు నేను చేస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒకవేళ చేయటం లేదు అంటే మరి మనము ప్రవక్త వారు మన మీద పెట్టిన బాధ్యతని నిర్వహించినట్లే. ఒకవేళ ఈ పని చేసేటప్పుడు ఏవైనా ఆపదలు వస్తే అల్లాహ్ రక్షిస్తాడు. అల్లాహ్ ప్రవక్త వారికి వాగ్దానం చేశాడు, అల్లాహ్ ప్రజల నుండి నిన్ను కాపాడుతాడు. మరి అలాంటప్పుడు అల్లాహ్ మిమ్మల్ని నన్ను కూడా కాపాడుతాడు. కండిషన్ ఏమిటి అంటే, మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే మన దగ్గర ఉందో దీనిని వారి వద్దకు అందజేస్తున్నామా లేదా? ప్రవక్త వారిని హెచ్చరించాడు అంటే మిమ్మల్ని నన్ను అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో వదలడు సోదరులారా. మరి ఆ తర్వాతి విషయం మనం పరిశీలన చేశామనుకోండి, ఇంత చెప్పినా మీరు ఏమైనా చెప్పండి గురుగారు, చెప్పడానికి వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఒక అరగంట టైం తీసి వచ్చి కూర్చోమంటే కూర్చుంటాం. అన్ని పనులు వదిలేసి ఈ పనులే చేసుకుంటూ ఉండండి అంటే మా వల్ల కాదు అని ఎవరైనా రిజెక్ట్ చేశారో అనుకుందాం. లేదండి మన వల్ల కాదు, ఈ పని నేను చేయలేను అని ఎవరైనా రిజెక్ట్ చేశారనుకోండి, వారి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. సూరా బఖరా 2:159, ఇన్నల్లజీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబి ఉలాయిక యల్అనుహుముల్లాహు వ యల్అనుహుముల్ లాయినూన్. మేము అవతరింపజేసినటువంటి, అంటే అల్లాహ్ అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మబోధలు వాస్తవానికి ఎవరి కోసము? సర్వమానవాళి కోసం
మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారందరూ కూడా శపిస్తారు. ఈరోజు ముస్లిం పరిస్థితి ఏంటి? ఫలానా వాళ్ళ గ్రంథం, ఫలానాది వాళ్ళ గ్రంథం, ఈ ఖురాన్ మాది 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 మాది. నిజంగా ఈ ఖురాన్ ముస్లింలదా? ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా ఖురాన్ అంటే కేవలం ముస్లింల గ్రంథం అని లేనేలేదు. అల్లా అదే తెలియజేస్తున్నాడు, మేము అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ గ్రంథం వాస్తవానికి ఎవరి కోసము? సర్వమానవాళి కోసం, వారికి మార్గదర్శకత్వం చూపించడం కోసం అని మేము విశదం చేసి మేము చెప్పేశాము, ఇది సర్వమానవాళి కోసము అని. చెప్పిన తర్వాత కూడా వీటిని దాచేవారిని, దాయడం అంటే ఏంటి? తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టడం కాదు, బీరువాలో పెట్టడం కాదు. దాయడం అంటే ఈ సందేశాన్ని వాళ్ళ వద్దకు చేరవేకపోయడం. వాళ్ళకు తెలియదు కదా ఈ ఖురాన్ గ్రంథం వాళ్ళ కోసం కూడా వచ్చింది అని. ఎవరికి తెలుసు? మీకు నాకు తెలుసు. అల్లా చెప్పేశాడు ఇది సర్వమానవాళి కోసము అని. అయినప్పటికీ దీనిని మనం దాచేస్తున్నాము అంటే అల్లా ఏం తెలియస్తున్నాడు? అల్లా శపిస్తాడు, శపించే వారందరూ శపిస్తారు, ఒక్కళ్ళు కాదు, శపించే వారందరూ శపిస్తారు. సోదరులారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. పూర్తి ప్రపంచంలో దాదాపుగా 200 కోట్లకు పైగా ముస్లిం జనాభా ఉన్నారు. 200 కోట్లు. ఇది చిన్న సంఖ్య కాదు, ప్రపంచంలో 2వ అతిపెద్ద సమూహం. అలాంటి 200 కోట్లు ఉన్న ముస్లింలు ఏ దేశంలోకి వెళ్ళినా, అక్కడ ఏ తప్పు జరిగినా, ఏం జరిగినా నింద ఎవరి మీద? ఎవరు చేశారు చేయలేదు తర్వాత నింద ఎవరి మీద? ముస్లింలు 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 ముస్లింలు. పూర్తి ప్రపంచంలో ముస్లింలు ఎంతలాగా అవమానించబడుతున్నారు, ఎంతలాగా ద్వేషించబడుతున్నారు, ఎంతలాగా అసహ్యించుకోబడుతున్నారు. కారణం ఏంటి? కేవలం 313 నుండి 1000 మంది ముష్రికులను గెలిచేశారు సహాబాలు. ఈరోజు 200 కోట్ల మంది ముస్లింలు నుండి పూర్తి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే నినాదం, ముస్లింలు వద్దు, ముస్లింలు వద్దు, ముస్లింలు వద్దు. కారణం ఏంటి? దీనికి 100 కారణాలు ఉండొచ్చు. అందులో ఒక కారణం ఏంటి? మనము ఏ సందేశం అయితే మన దగ్గర ఉందో ఆ సందేశాన్ని అందజేయటం లేదు. దానివల్ల ఏమైపోయింది? మనం దువా చేస్తున్నాము, అల్లా గాజాలో ఇలా జరుగుతుంది, పాలస్తీనాలో ఇలా జరుగుతుంది, అల్లా అక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది. సహాయం ఏది? అల్లా సాయం ఎందుకు రావటం లేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. మన మీద దుర్మార్గపు రాజులే ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు? మనము మన పని చేయలేకపోతున్నాము, మనం మన పని సక్రమంగా చేయటం లేదు. కాబట్టి ఏమవుతుంది? మన మీద దౌర్జన్య పరులు, దుర్మార్గులైన నాయకులు నియమించబడుతున్నారు. ఎక్కడ సమస్య వచ్చినా ఇదే. మన భారతదేశంలో కూడా 2002లో అల్లర్లు జరిగాయి. ఎక్కువగా ఎవరు చనిపోయారు? ముస్లిం సమాజం. ఏ కారణంగా? ఒక చిన్న విషయం జాగ్రత్తగా వినండి. మనము అనుకుంటూ ఉంటాము ఫలానా ప్రదేశంలో ముస్లిమేతరులు ముస్లింలపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది మనకు దౌర్జన్యంలాగా కనబడుతుంది, దౌర్జన్యమే అది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, వారు ఏం చేస్తున్నారు? మన ప్రాపంచిక జీవితాన్ని నష్టానికి చేకూరుతున్నారు. అవునా? మన ప్రాపంచిక జీవితంలో ఎంతో కొంత నష్టం జరుగుతుంది. మన ధనం నష్టపోతున్నాము, లేకపోతే మన ఉద్యోగాలు నష్టపోతున్నాము, మన ఆస్తిపాస్తులు నష్టపోతున్నాము, ఇంకా ఎక్కువైతే మన యొక్క అవయవాలు, మన యొక్క ప్రాణం పోతుంది. అవునా? శారీరకంగా ప్రాపంచికంగా నష్టపోతున్నాము. కానీ మనం సందేశం ఇవ్వని కారణంగా వారేం నష్టపోతున్నారు? వారు ఇస్లాం స్వీకరిస్తారా, స్వీకరించరా, కలిమా చదువుతారా లేదా, అల్లా మీద నమ్మకం ఉంచుతారా, అల్లాను విశ్వసిస్తారా లేదా తర్వాతి విషయం. మనం ఇచ్చామా లేదా? మనం సందేశం ఇవ్వని కారణంగా వారు శాశ్వతమైన పరలోకాన్ని నష్టపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గులు వారా మనమా? ఎంత కాదనుకున్నా 40-50 సంవత్సరాల తర్వాత అందరూ చనిపోవాల్సిందే. ఈ 40-50 సంవత్సరాల జీవితం వాళ్ళు నష్టాన్ని చేకూరుస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వారి యొక్క శాశ్వతమైన పరలోకానికి నష్టాన్ని చేకూరుస్తున్నాము. పరలోకం శాశ్వతంగా ఉండేది, అది స్వర్గమైన నరకమైన. మనం సందేశం ఇవ్వటం లేదు. దాని కారణంగా వాళ్ళు కలిమా చదవలేదు. అల్లాహ్ తెలుసు ఎవరు కలిమా చదువుతారో, ఎవరు చదవరు, ఎవరు సత్యంలోకి వస్తారో, ఎవరు తిరస్కాలుగా తయారవుతారో అల్లాహ్కు తెలుసు. కానీ సందేశం ఇవ్వడం మన బాధ్యత కదా. మరి మనం ఇస్తున్నామా?
ఇవ్వటం లేదు. చూడండి, అల్లా శాపము శపించే వారందరూ కాబట్టి అలా శపిస్తున్నారు. ఏం జరిగినా ముస్లింలే చేశారు, ముస్లింలే చేశారు, ముస్లింలే చేశారు. ఇంకా ప్రపంచంలో వేరే నినాదం ఏదీ లేదు, ఒక్కటే. ఎక్కడ ఏం జరిగినా అది మందే తప్పు. చివరికి రేపు భూకంపాలు వచ్చినా ఇది ముస్లింల కారణంగానే వచ్చినాయి అంటారు ప్రజలు. అప్పుడు కూడా మనము నిశ్శబ్దంగా వింటూనే ఉన్నాము. నోరు తెరవటం లేదు. మనం నోరు తెరవాలి అంటే ఎందుకు తెరుస్తున్నాము? ఒక ముస్లిం మరొక ముస్లింని కించపరచడం కోసం నోరు తెరుస్తున్నాడు. ముస్లింలు కొట్టుకోవడానికి, ముస్లింలు కించపరచుకోవడం నోరు తెరుస్తున్నారు తప్ప, మన దగ్గర ఉన్న ఈ సందేశాన్ని వాళ్ళకి చెబుదాము, వాళ్ళు వస్తారా రారా మన సంబంధం లేదు. మనం చెప్పడమే మన బాధ్యత, చెబుదాము అన్న ఆలోచనే లేదు. దాని కారణంగా శపించే వారందరూ శపిస్తున్నారు, అల్లా శాపం కూడా పడుతుంది. మనం దువా చేస్తున్నాము, అల్లా సహాయం 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 సహాయం, సహాయం రావటం లేదు. అల్లా సహాయం ఎలా వస్తుంది అంటే పైనుంచి దైవదూతలు లేకపోతే సహాబాల్లాగా ఇలా కాదు. అల్లా వైపు నుండి అద్భుతం ఎలా జరుగుతుంది అంటే, ఒక చిన్న విషయం చెప్తాం, జాగ్రత్తగా వినండి. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఉన్నారు. మూసా అలైహిస్సలాం పుట్టుకకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల నుండి బనీ ఇస్రాయిల్ జాతి వాళ్ళందరినీ ఫిర్ఔన్ అనే రాజు బానిసలుగా చేసుకున్నాడు. అవునా? ఎప్పటి నుంచి దువా చేస్తున్నారు వాళ్ళు? అల్లా, ఈ దుర్మార్గపు రాజు నుండి మాకు విముక్తిని కలిగించు. అవుతుందా? ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం జన్మించారు. ఆయన జన్మించారు, ఫిర్ఔన్ యొక్క రాజ్యంలోనే పెరిగారు, పెద్దయ్యారు. ఆ తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయారు, తిరిగి వస్తూ ప్రవక్త అయ్యారు. అక్కడ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరు దైవ ప్రవక్తలై అల్లా తాలా ఏం చేశాడు? వీళ్ళ వద్దకు పంపించాడు. ఎవరి వద్దకు? ఫిర్ఔన్ వద్దకు. ఫిర్ఔన్ వద్దకు అల్లా ఎందుకు పంపించాడు? ఓ మూసా, వెళ్ళి ఫిర్ఔన్కి సందేశం అందజేయి. ఎందుకని? ఫిర్ఔన్ ఒక నినాదం ఎక్కువగా చెబుతూ ఉండేవాడు. ఏమని చెబుతూ ఉండేవాడు? అనా రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని. ఈ మాట ఎక్కువగా చెబుతూ ఉండేవాడు, నేనే దేవుణ్ణి అనేవాడు ఫిర్ఔన్. అలాంటి ఫిర్ఔన్ వద్దకు మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి సందేశం ఇచ్చారు. ఆ కాన్వర్జేషన్ అంతా కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది పక్కన పెడితే సందేశం ఇచ్చారు. ఇస్తే ఫిర్ఔన్ ఏమన్నాడు? జాగ్రత్తగా ఉన్నాడు. ఫిర్ఔన్ ఎవరు? ఒక దేశానికి, ఒక పెద్ద కింగ్డమ్, ఒక పెద్ద రాజ్యానికి అధినేత. అలాంటి అధినేత వద్దకు ఇద్దరు సామాన్య వ్యక్తులు వెళ్ళి సందేశం అందజేశారు. ఫిర్ఔన్ అనుకుంటే ఈ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేయగలడు, ఈ ఇద్దరు వ్యక్తుల్ని తలలు తీయించేయగలడు. అవునా? కానీ ఫిర్ఔన్ ఏమన్నాడు? మూసా, నువ్వు ప్రవక్తవా? అయితే సాక్ష్యం ఏంటి చూపించు. మూసా అలైహిస్సలాం ఏం చేశారు? చూపించారు. చేతిలో ఉన్న ఆ చేతికర్రను పడేస్తే అది కాస్త సర్పం అయిపోయింది. రెండోది, తన చేతిని తన చంకలో పెట్టి తీస్తే మిలమిలా మెరవసాగింది. అవునా? దీని తర్వాత కూడా నేను మీ మాట నమ్మను అని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేయవచ్చు. కానీ ఫిర్ఔన్ ఏం చేశాడు? మూసా, నువ్వు మాంత్రికుడిలాగా ఉన్నావు కాబట్టి మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. ఒకసారి ఊహించండి, ఒక పెద్ద కింగ్డమ్కి కింగ్, ఒక పెద్ద రాజ్యానికి రాజు, ఇద్దరు సామాన్య వ్యక్తులు. ఇద్దరు సామాన్య వ్యక్తులకి ఒక రాజుకి ఏమైనా పోటీ ఉందా? ఏమైనా పొంతనుందా? ఎప్పుడైతే మనం సందేశం ఇస్తామో, మనం ఏ మధుకైతే సందేశం ఇస్తామో, ఆ సందేశం ఇచ్చిన తర్వాత నుంచి ఆ వ్యక్తి మనకు శత్రువు కాదు. ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించకపోతే అల్లాకు శత్రువు అయిపోతాడు. ఆ వ్యక్తి యొక్క మెదడుపై, బుర్రపై అల్లా ఎలాంటి పరదా వేస్తాడు అంటే అతని బుర్ర పనిచేయదు. కాంపిటీషన్ పెట్టుకున్నారు, శిక్షించలేదు. కాంపిటీషన్ పెట్టుకుంటే అప్పటి వరకు ఎవరైతే మంత్రగాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది మంత్ర విద్య ఏది, అద్భుతం ఏది, మిరాకిల్ ఏది, మ్యాజిక్ ఏది వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే సజ్దాలో పడిపోయారు. మేము విశ్వసిస్తున్నాము మూసా హారూన్ల ప్రభువుని అని అనేశారు. అప్పుడు కూడా ఫిర్ఔన్ ఏం చేశాడు? వీళ్ళని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి? మీరందరూ ఒకే బ్యాచ్ అనుకుంటాను, వాళ్ళు మీకు గురువుల్లాగా ఉన్నారు, మీరు వెనుదిరిగి రాకపోతే మిమ్మల్ని సిలువేస్తాను, వ్యతిరేక దిశలో మీ కాళ్ళు చేతులు నరికేస్తాను అన్నాడు. వాళ్ళని శిక్షించాడు. కానీ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తూనే ఉన్నాడు. అద్భుతం అంటే ఇలా జరుగుద్ది. మనము సందేశం ఇచ్చేసాము అంటే ఇచ్చిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి బాధ్యత మన మీద ఉండదు. ఆ వ్యక్తి అల్లా ఇద్దరు చూసుకుంటారు. ఎప్పటి వరకైతే సందేశం ఇవ్వమో అప్పటి వరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడు?
మనల్ని అందరినీ ముస్లింలందరినీ శత్రువులుగా చూస్తుంటాడు, మన మీద దౌర్జన్యం చేస్తుంటాడు. ఆ దౌర్జన్యం కూడా జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం దువా చేస్తూ ఉంటాము, ఎలాంటి ప్రయత్నం చేయము. కేవలం దువా చేస్తే సమస్య తీరిపోతుందా? మన వైపు నుంచి ఎంతో కొంత హర్కత్, ఎంతో కొంత పని జరగాలి. ఆ పని జరుగుతుందా లేదా? సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మిమ్మల్ని ఏదో నిలబెట్టి వెంటనే వెళ్ళిపోండి, మీ ఎమ్మెల్యే దగ్గరికి సందేశం ఇవ్వండి, మీ ఎంపీ దగ్గరికి సందేశం ఇవ్వండి అనే ఉద్దేశం కాదు. మనము ఆ పనిలో యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆ పని మనకు సాధ్యమైనంత మనం చేస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోండి. ఇప్పుడు సందేశ కార్యక్రమం ఇవ్వాలి అంటే, ఏమండి నేను ఆలిం కాదు, నేను ఎలా ఇవ్వను, నేను హాఫీజ్ కాదు, నేను ఎలా ఇవ్వను? సోదరులారా, ఆలిం అయిన వారి మీద వారి బాధ్యత, హాఫీజ్ అయిన వారి మీద వారి బాధ్యత. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం అయితే ఉంటుందో దానికి సంబంధించిన బాధ్యత వారి మీద ఉంటుంది. మీరు సందేశ కార్యక్రమాలు అందజేయడము అంటే కేవలము ప్రసంగాలు చేయడము, కేవలము పాంప్లెట్లు పంచడము, ఖురాన్లు పంచడము మాత్రమే కాదు. సందేశం అందజేయడం అంటే మీరు ఏ రంగంలో ఉన్నారు, మీరు వ్యాపార రంగంలో ఉన్నారా, మీరు ఉద్యోగ రంగంలో ఉన్నారా, లేకపోతే మీరు ప్రజల్ని బోధించేవారుగా ఉన్నారా, టీచర్స్గా ఉన్నారా, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ వేరే వారికి సందేశం ఇవ్వాలి. అది ఒక చిన్న పాంప్లెట్ ద్వారానైనా, ఒక చిన్న బుక్లెట్ ద్వారానైనా. మీ యొక్క క్యారెక్టర్ ఉట్టిపడాలి అక్కడ. అరే ముస్లింలు అంటే ఇలా ఉంటారా అని ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి అవకాశం చూస్తుండాలి. ఈ వ్యక్తి దగ్గర నేను ఎప్పుడు ఏ విషయం తెలుసుకోవాలి అని. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ముస్లింలు అంటేనే కిలోమీటర్ దూరం పరిగెడుతున్నారు. అమ్మో ఆ సాయిబాబాతో పెట్టుకోకూడదండి, పెట్టుకుంటే ముంచేస్తాడు. ఈరోజు మన నాలుక సరిగ్గా లేదు, మన నడవడిక బిహేవియర్ కూడా సరిగ్గా లేదు. ఈ రెండూ లేని కారణంగా లోపల ఉన్న ఈమాన్ అయినా సరిగ్గా ఉందా, విశ్వాసం అంటే అది సరిగ్గా లేదు. ప్రవక్త వారు 40 సంవత్సరాలు తన యొక్క బిహేవియర్తో, వ్యక్తిత్వంతో సందేశం ఇచ్చారు. ప్రవక్త అవ్వకముందే ఆయనకి 2 బిరుదులు, సాదీఖ్, అమీన్ అని. సత్యసంధుడు, అమానత్దార్ అంటే ఏ విషయంలో కూడా మోసం చేయడు, నమ్మకస్తుడు. ప్రవక్త అవ్వకముందే వచ్చిన బిరుదులవి. ప్రవక్త 40 సంవత్సరాలు వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో సందేశం ఇస్తే మిగతా 23 సంవత్సరాలు నోటి ద్వారా ఇచ్చారు. మరి ఈరోజు మన దగ్గర అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా? క్యారెక్టర్ అనగానే దాదాపుగా అందరూ పడిపోతారు, ఎవరు నిలబడలేకపోతున్నారు. ఒకవేళ క్యారెక్టరే లేదనుకోండి, ఇక చిలక పలుకులు ఎన్ని పలికినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈరోజు చాలా సునాయాసమైన పని ఏంటో తెలుసా? ఇలా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రసంగం చేయడం చాలా సులువు, మాటలు చెప్పడమే కదా. దీనికంటే సులువైంది ఇంకోటి ఉంది. అదేమిటి? మీలాగా ఇలా గోడలు కానుకొని వినడం ఇంకా ఈజీ. ఇలా చెప్పడం ఈజీ, ఇలా వినడం ఇంకా ఈజీ. కష్టం ఏంటి? చెప్పిన దానిపై ఆచరించడం చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి మనం ఆచరించాలి. ఆచరించకుండా ఇలాంటి ప్రసంగాలు ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాము, వింటున్న ప్రతిసారి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు. ఇంటికి వెళ్తే అసలు ఇంకేం గుర్తుండదు. మళ్ళీ రోజువారీ జీవితం, అవే సమస్యలు, అవే అప్పులు, అవే బాధలు, అన్నీ అవే. ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మార్పు అనేది కావాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది. యూట్యూబ్లో మీరు కొట్టండి, లక్షల్లో కాదు కోట్లల్లో ఉన్నాయి ప్రసంగాలు. తెలుగులో, ఉర్దూలో, ఇంగ్లీష్లో, తమిళ్లో, కన్నడ, ఏ భాష కావాలంటే ఆ భాష. ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో ప్రసంగాలు ఉన్నాయి, అన్ని అంశాల మీద ఉన్నాయి ప్రసంగాలు, అన్నీ ఉన్నాయి. మార్పేది అంటే ఎవరూ కూడా ఆచరించాలి అనే ఉద్దేశంతో కానీ, నేను మారాలి అన్న ఉద్దేశంతో కానీ వినటం లేదు. ఏదో టైంపాస్. ఈయన ఏదో విజయవాడ నుంచి వచ్చాడంటండి, ఏంటో కొత్తగా చెప్తాడంట, విందాము. ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడంట, ఆయన ఎలా చెప్తాడో విందాం. ఆయన ఏం చెప్తాడు, అందరు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ మనం ఇలాగే ఉంటే అల్లా ఎలాగైతే చెప్పాడో అల్లా శాపం ఉంటుంది, మరియు ఉండేవారందరి శపించే వారందరూ కూడా మనల్ని శపిస్తారు. ఒకవేళ మనం మారామనుకోండి, శుభవార్త కూడా ఇస్తున్నాడు అల్లా తాలా. ఆ తర్వాత వాక్యం సూర బఖరా 2వ అధ్యాయం 160వ వాక్యంలో, ఇల్లల్లజీన తాబూ వ అస్లహు వ బయ్యను ఫౌలైక అతూబు అలైహిం వ అన తవ్వాబుర్ రహీం. కానీ ఎవరైతే పశ్చాత్తాపంతో
తమ ఈ వైఖరిని మారుకున్నారో, తాము గోప్యంగా దాచుతూ వచ్చారో దానిని ప్రకటిస్తారో, ఏదైతే మనం దాచిపెట్టేశామో దానిని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అంటే అల్లాహ్ క్షమిస్తాడు. మరియు అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, అధికంగా కరుణించేవాడు. సుబ్హానల్లాహ్. ఎవరైతే పశ్చాత్తాపం చెంది ఇప్పుడు దాకా జరిగిపోయిందండి అని వదిలేసి పశ్చాత్తాపం చెంది తమ యొక్క నడవడికను మార్చుకొని ఇప్పటి వరకు గోప్యంగా దాచుతూ దేన్నైతే ఉంచారో దీన్ని ప్రకటిస్తారో అల్లాహ్ ఏం చేస్తాడు? వారి యొక్క తప్పుల్ని క్షమిస్తాడు, అల్లాహ్ మన్నిస్తాడు. సుబ్హానల్లాహ్. ఇంతకంటే పెద్ద విషయం ఏమైనా ఉందా? కాబట్టి నేను ఇప్పటి వరకు ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు మారితే ప్రయోజనం జరుగుతుందా లేదా అనుకోమాకండి. మీరు ఎప్పుడైతే ఇది విన్నారో వెంటనే మీరు మారారు అంటే అల్లాహ్ తప్పకుండా మనం ఇంతకు ముందు తెలుసో తెలియకో చేసిన అన్ని పాపాలను క్షమించేస్తాడు. అల్లాహ్ అమితంగా కరుణించేవాడు, అధికంగా క్షమించేవాడు. సుబ్హానల్లాహ్. ఈ వైఖరి మారాలి. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా వైఖరి మారలేదనుకోండి, అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు వారి గురించి కూడా, వ ఇన్ తతవల్లౌ యస్తబదిల్ కౌమన్ గైరకుం సుమ్మ లా యకూను అంసాలకుం. ఒకవేళ మీరు మారకపోతే, ఏ విధంగా పశ్చాత్తాపం చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపం చెందకపోతే అల్లాహ్ ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని దారి మళ్ళించేసి మీ స్థానంలో వేరే వారిని తీసుకొచ్చేస్తాడు. అల్లాహ్ దారి మళ్ళీ చేస్తాడు, మనల్ని ఈ స్థానంలో ఉంచాడు. ఇంతకు ముందు కాలంలో ఏమయ్యేది అంటే ఎప్పుడైతే ఒక ప్రవక్త సందేశం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ జాతి ప్రజలు వినరో అల్లాహ్ ఏం చేసేవాడు? ఆ జాతి ప్రజల్ని తప్పించేసి వేరే ప్రవక్తను పంపించేవారు, వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చేసేయడం జరిగేది. ఇప్పుడు ఇంకా ఏ ప్రవక్త రారు కాబట్టి అల్లాహ్ ఏం చేస్తాడు? మనల్ని తప్పించేసి ఏం చేస్తాడు? వేరే వారు వచ్చేస్తారు ఈ స్థానంలోకి. ఇప్పుడు మనం చూస్తున్నాము పూర్తి ప్రపంచంలో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ భయంతో ముస్లిం కుటుంబాలలో పుట్టి దావా చేసేవాళ్ళు అల్హమ్దులిల్లాహ్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే ఎక్కువ మంది సినీ తారలకి ఫ్యాన్స్. నేను ఫలానా ఖాన్ యొక్క ఫ్యాన్స్ అండి, నేను ఫలానా. ముస్లిం సమాజంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు అంటే సినీ తారలు, లేకపోతే క్రీడాకారులు, ఈ రెండు కాకపోతే రాజకీయ నాయకులు. మొత్తం ఈ మూడు దశల్లోనే విభజింపబడి ఉన్నారు. వాళ్ళకి ఫ్యాన్సా, వీళ్ళకి ఫ్యాన్సా. అలా ఏం చేస్తున్నాడు? వాళ్ళని అలాగే పక్కకు తప్పించేసి ఆ తర్వాత ఇగో ఇలా ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి లోపలికి వస్తున్నారో వాళ్ళ ద్వారా ఎక్కువ పని తీసుకుంటున్నాడు. అల్లాహ్ మార్చేస్తాడు. అల్లాహ్ చెబుతున్నాడు, ఒకవేళ మీకు ఇచ్చిన పని మీరు చేయలేదా అల్లాహ్ మీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకువచ్చేస్తాడు. సుబ్హానల్లాహ్. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి మనం నిర్ధారించుకోవాలి, ఏం చేయాలి, పని చేయాలా వద్దా. ఎన్ని విషయాలు తెలియజేశాను? సందేశం యొక్క ప్రాధాన్యత తెలియజేశాను, ప్రాముఖ్యత తెలియజేశాను, ఖురాన్ యొక్క వాక్యాలు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక రకాల సంఘటనలు, వంకలు అన్నీ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ తెలియజేశాం. ఇవన్నీ తెలియజేసే ఉద్దేశం ఏంటి అంటే మనము సందేశ కార్యక్రమాలు చేయాలి. ఎవరికి ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో. ఇప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఏం అడగడు, మీరు శాటిలైట్ ఛానల్ ఎందుకు పెట్టలేదని అడుగుతాడా? మీ స్థాయి ఏంటి, ఆ స్థాయి. చాలామంది సమాజంలో ఏం చెప్తారంటే, ఏమండి నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను ఉంటేనా ఎంతమంది దాయిల్ని మెయింటైన్ చేసేవాడిని తెలుసా. లేని దాని గురించి వద్దు, నీ దగ్గర ఎంత ఉంది, 100 రూపాయలు ఉందా, ఆ 100 రూపాయలతో ఏం చేయాలో ఆలోచించు. నాకు జమాతోళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, జమాతోళ్ళు సపోర్ట్ చేస్తే నేను చాలా పని చేస్తాను. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు అది చెయ్యి. నాకు వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇలా చేసేవాడిని, నా దగ్గర పదవి ఉంటే నేను ఇలా చేసేవాడిని. ఇవన్నీ సోదరులారా చేత కాని వారు చెప్పే మాటలు. మీరు ఒంటరిగా ఉన్నా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఏ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో పని చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు ఆలిం అయితే ఆ దిశలో పని చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒకవేళ మీకు కొద్దిగానే ఖురాన్ ఆయతులు తెలుసు, కొద్దిగా ఖురాన్ వాక్యాలు తెలుసు, అవి చేసుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలతో పని చేసుకోండి. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు పని చేసుకోండి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరితో పని చేసుకోండి. అంతేకాని వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవరికి సహాయం చేయరు.
మీ సమాధిలో మీరే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా జమాత్ వాళ్ళు నాకు సహాయం వస్తారని అనుకోమాకండి. సమాధిలో ఏ జమాత్ వాళ్ళు ఎక్కడికి రారు. మీ సమాధిలో మీరే ఉంటారు, నా సమాధిలో నేనే ఉంటాను. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద తొయ్యొద్దు. మీకు చేతనైన పని చేయండి. పని అర్థం కావట్లేదు, అల్లాహ్తో దువా చేయండి. అల్లాహ్, నేను పని చేయాలనుకుంటున్నాను, నాకు మార్గం చూపు. అల్లాహ్ని అడగండి. అల్లాహ్ తప్పకుండా మీ ఒక్కళ్ళ కోసమైనా దారి తెరుస్తాడు ఇన్షాల్లా. అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఈ సందేశ కార్యక్రమాలు ఎలాంటి విషయాలు అంటే, మనము అందరూ చేస్తున్నారు అనుకోండి, మనం కూడా చేద్దాం. అదేదో రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు అన్ని స్థలాల రేట్లు పెరుగుతాయి, అందరూ యాక్టివ్గా ఉంటారు. ఒక్కసారి పడిందంటే ఎవ్వరు లేరు ఫీల్డ్లో. ఏంటంటే రకరకాల సమస్యలు, మాకు ఆ సమస్య, మాకు ఈ సమస్య. ఒక్కళ్ళు ఇలా అయితే కష్టం సోదరులారా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి పని చేయొద్దు. మీరు మీ పని మీరు చేయండి. మీ మంచి కోసము, మీ పుణ్యాల కోసము, మీరు స్వర్గంలో వెళ్ళడం కోసమే పని చేయండి. వేరే వాళ్ళ కోసం చెయ్యొద్దు. వేరే వాళ్ళ కోసం చేస్తే ఆ పనికి పుణ్యం రాదు, ఉల్టా పాపం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకా చివరి విషయం, చాలామంది సందేశ కార్యక్రమాలు ఎలా ఇస్తూ ఉంటారు అంటే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. కొంతమంది మేము చేసేదే రైట్ అండి, వేరే వాళ్ళు ఎవరికి సందేశం రాదు అనుకుంటుంటారు. మరికొంతమంది వాళ్ళు చేసేదే రైటు, ఇంకెవ్వరు ప్రపంచంలో ఇంకెవరు పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు 16వ అధ్యాయం సూరా నహల్ 125వ వాక్యంలో, ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా వల్ మౌయిజతిల్ హసన వజాదిల్హుం బిల్లతి హియ అహసన్. అర్థం ఏమిటంటే, ఓ ప్రవక్త, అల్లాహ్ తఆలా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, నీ ప్రభు మార్గం వైపునకు ప్రజలను ఆహ్వానించు. ఎలా? బిల్ హిక్మా, వివేకంతో మరియు చక్కని హితబోధతో. చూసారా, ప్రజలను మనం ఆహ్వానించాలి. కోపంగా కాదు, ద్వేషంగా కాదు, మంచి వివేకంతో ప్రజల్ని ఆహ్వానించాలి. మరియు ఒకవేళ వారితో ఏదైనా డిబేట్ చేయవలసి వచ్చింది, డిస్కషన్ చేయవలసి వచ్చింది, ఉత్తమమైన పద్ధతిలో చేయాలి. మన వల్ల ఇస్లాంకి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం జరగకూడదు సోదరులారా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఎలా ఉంటుంది అంటే, కొద్ది గొప్ప జ్ఞానం నేర్చుకున్న తర్వాత నేను చేసేదే రైట్ అని మంచి మాటే చెబుతుంటారు, కానీ చెప్పే విధానం బాగోదు. ఎప్పుడైతే మన చెప్పే విధానం బాగోదో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రజలు మన దగ్గరికి రారు, పారిపోతారు. మనం ఇచ్చే సందేశం మంచిదై ఉండాలి, మన మాట్లాడే పద్ధతి మంచిదై ఉండాలి, మన నడవడిక మంచిదై ఉండాలి, మనము ప్రజల పట్ల వ్యవహారంలో మంచితనంతో ఉండాలి, అన్ని విషయాల్లోనూ ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, అది వేరే విషయం. కానీ అన్నిట్లో ఉత్తమమైన పద్ధతిని మనం అనుసరించాలి, అప్పుడే జరుగుతుంది. ఇంకొక విషయం, చాలామంది ఈ సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి తపన ఉంటుంది, సందేశం ఇవ్వాలి అని. వారు సమాజంలో ఎలా ఉంటారు అంటే, టైంకి అజాన్ అయిపోయింది, నమాజ్ చదవాలి, ఆ వ్యక్తికి సందేశం అందజేయాలండి. నమాజ్ లేకపోయినా పర్వాలేదు కానీ ముందు సందేశం అందజేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. ఇది కూడా తప్పు. మనము సందేశం అందజేయాలి, ఆ బాధ్యత అది నెరవేర్చాలి. దానితో పాటు మనం టైంకి మన నమాజులన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు మీ మీద ఉన్న ఫరజ్ నమాజులు చేయకుండా వేరే వారికి సందేశం ఇచ్చుకుంటా కూర్చుంటే కుదరదు. ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఆ తర్వాత సమాజంలో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు? ప్రస్తుతము ముస్లిం సమాజంపై అనేక రకాల నిందలు ఉన్నాయి కదా. ఒకటేమిటి అంటే గడ్డము, టోపీ, జుబ్బా, ఈ మూడింటిని చూపించేసి వీళ్ళు ఉగ్రవాదులు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం పని చేద్దామండి, జుబ్బా తీసేద్దాం, గడ్డం తీసేద్దాం, టోపీ తీసేద్దాం, నీట్గా ఇన్షర్ట్ వేసుకొని మనం సందేశ కార్యక్రమాలు ఇద్దాం. సరిపోద్దా? వారు ఈ మూడింటిని చూపించి ఉగ్రవాదులు అంటుంటే మనం ఈ మూడు పెట్టి ఉగ్రవాదులు కాదు మంచి వాళ్ళు ఆదర్శవంతులను చూపించాలి. అంతేకాని ఆ మూడింటిని తీసేయడం వల్ల సమస్య తీరిపోదు. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఇద్దరు ముస్లింలు, ఒక వ్యక్తి నీట్గా ఇన్షర్ట్ చేసుకొని గడ్డం ఏమీ లేదు, ఒక పెద్ద బండరాయి ఉంది, తీసి పక్కన పెట్టాడు. చుట్టూ వెళ్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో వ్యక్తి మంచి పని చేశాడులే అనుకుంటారు, అవునా? అదే పని మరొక వ్యక్తి జుబ్బా వేసుకొని టోపీ పెట్టుకొని గడ్డంతో తీశాడు, ఏమంటాడు? సాహిబ్ గారు మంచి పని చేశాడు అంటాడు. ఇద్దరి పేర్లు తెలియదు.
వాళ్ళు ఏ గడ్డాలు పెట్టి పెట్టుడు గడ్డాలతో ఏ టోపీలు చూపించి ఏ జుబ్బాలు చూపించి ఉగ్రవాదులుగా చూపిస్తున్నారో అవన్నీ వేసుకొని మనము ఉగ్రవాదులము కాము, మేము ఆదర్శవంతులము, సమాజానికి ఉపయోగపడేవారము అని చూపించాలి సోదరులారా. చాలామంది ఇక్కడ కూడా వేరే రూట్లకు వెళ్ళిపోతుంటారు. అన్ని విధాలుగా మనము అల్లా ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి, అందులో ఏమి సందేహం లేదు. అల్లా ఏ పనులు చేయమన్నాడు అలాగే చేయాలి. ప్రతి విషయంలోనూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. లేదండి ఆ కాలం వేరు ఈ కాలం వేరు, ఏ కాలమైనా మనకు ఖురాన్ మరియు సహీ హదీసులే ఆదర్శం. వాటి ప్రకారంగానే జీవితం గడపాలి, వాటి ప్రకారంగానే దావత్ ఇవ్వాలి, సందేశం కూడా దాని ప్రకారంగానే ఇవ్వాలి, మనకిష్టం వచ్చినట్లు కాదు. ఎందుకని అంటే ప్రస్తుత సమాజంలో ఒక ఫిత్నా బాగా పెరిగిపోతుంది. అదేమిటి? మున్కిరీనే హదీస్ అంటే హదీసుల తిరస్కారులు. ఎందుకు పెరుగుతుంది? మిడిమిడి జ్ఞానంతో వారు ఏం చేస్తారు? సందేశ రంగంలో దిగిపోతారు. అక్కడ వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ముందు ఒక హదీస్ని, తర్వాత రెండో హదీస్ని, తర్వాత మూడో హదీస్ని, ఇలా హదీసులను తిరస్కరించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకని? అది ఎప్పుడు అవతరింపజేయబడింది, ఎలా అవతరింపజేయబడింది, దాని యొక్క అవతరణ యొక్క ఉద్దేశం ఏమిటి తెలియదు. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో సందేశ కార్యక్రమాలు చేయకూడదు. అలాగే మనకు తెలిసిందే అన్నట్టు చేయకూడదు. ఖురాన్ మరియు సహీ హదీస్ ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయాలి సోదరులారా. కాబట్టి ఇప్పుడు ఉన్నంత వరకు ఇన్ని విషయాలు అల్హమ్దుల్లా సరిపోతాయి అనుకుంటున్నాను. సృష్టికర్త అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే అల్లాహ్ ఇక్కడ ఎంతమంది అయితే సమయాన్ని తీసి వచ్చారో దీని యొక్క మంచి ప్రతిఫలం ఇహలోకంలోనూ పరలోకంలోనూ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎంతమంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారో వారి యొక్క సంకల్పం ఏదైనప్పటికీ అల్లాహ్ వారి సంకల్పాల్లో ఒకవేళ కలుషితమై ఉంటే సంకల్పాన్ని సరిదిద్ది మనలందరినీ కూడా సందేశ భాగంలో ముందుకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక, ఆమీన్. మనం ఇక్కడ ఎలాగైతే కూర్చొని ఉన్నామో జన్నతుల్ ఫిర్దౌస్లో సహాబాలతో ప్రవక్తలతో కూర్చునే భాగ్యాన్ని కలిగించుగాక, ఆమీన్. అల్లాహ్ మేము జీవించి ఉన్నంత కాలము ఇస్లాం కోసము ఉపయోగపడేటటువంటి పనుల్లో మా అందరికి శుభాన్ని కలిగించుగాక, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.